హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సారథి మనసులో ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు, కానీ అతని ఈ ప్రవర్తన వెనక ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని మాత్రం నేను గ్రహించాను. రాజు మాత్రం అతని ఈ చేష్టలకు అడలిపోసాగింది. అతని ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడీలా అటు నుంచి మాయమయ్యేది. ఒకరోజు సారథి చివరకు అడిగేశాడు, మీనా, మీ స్నేహితురాలతో నేను అలా చనువుగా అంటే నీకేమీ అనిపించదా? నేను అమాయకంగా చూశాను. బాగుంది. ఏమనిపిస్తుంది? నాకేమీ అనిపించలేదే. సారథి నా వంక అయోమయంగా చూశాడు. నీకెప్పుడు నా మీద కోపం రాదా? ఎందుకు రాదు? ఏ కారణం వలనైనా మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది. మీ ఇల్లు అప్పులై అమ్మేస్తారనుకోండి, కోపం వస్తుంది. డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా? అసలు డబ్బు లేని వాళ్ళ నీడ కూడా నేను సహించలేను. అసలు అలాంటి మనుషులంటేనే నాకు అసహ్యం. సారథి నా వంక ఇంకా అలాగే చూస్తున్నాడు. అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది. అతి నాగరికత నరనరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవిజాతి వాళ్ళ వైపు చూసినట్టుగా ఉంది ఆ చూపు. అతని కంటికి నేను మృగంలాగానో ఒక ముద్దులానో కనిపిస్తున్నానన్నది స్పష్టమైంది నాకు. ఆ తర్వాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించడం మానేశాడు. మేము ముగ్గురం ఉన్నప్పుడు అతను దానివైపు సాలోచనగా చూడడం నేను అనేక సార్లు గమనించాను. ఈసారి అతని ప్రవర్తన నాకు నటనగా అనిపించలేదు. తయారమ్మగారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది. సారథి మేము లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు. ఇంట్లో మేము ఉన్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకుని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తన ఇంటికి వెళ్ళిపోతానని పట్టుబట్టింది. ఎందుకని? కారణం చెప్పు అన్నాను. అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఓ సింతేనా? ఈ నెలాఖరులో వస్తారని చెప్పాడుగా. నీకు పుణ్యం ఉంటుంది వదినా, నాకు ఇక్కడ ఉండాలని లేదు. అదే ఎందుకో చెప్పమంటున్నాను. నువ్వు చెప్పి నీ కారణం నాకు సబబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను. లేకపోతే నువ్వు ఖైదు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే. నేను పంపను. వదినా, నీకు నేను అలా చెప్పటం రాజు కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. నేను దాని భుజం మీద చేయి వేశాను. అనునయంగా పూరితమైన స్వరంతో అన్నాను, ఇన్నాళ్ళు ఉండి నా పెళ్లి ముందు వెళ్ళిపోతానంటేవే. నా పెళ్లి చూడడం నీకు ఇష్టం లేదా? రాజు తలెత్తి నా వైపు చూసింది. దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిలలాడుతున్నాయి. దాని నోటికి తాళం పడింది. ఇక వెళతాను అన్న మాట ఎత్తలేదు, కానీ మోగవేదన లాంటిది బలవంతంగా భరిస్తున్నట్టుగా అనిపించసాగింది. సారథి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడని, అది భరించను లేక ఇటు నాతో చెప్పనూ లేక నలిగిపోతుందని గ్రహించాను. కానీ దానికోసం నేను ఎంత బాధపడడానికి, తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం అది కూడా బాధపడిని. ఒకరి కోసం ఒకరి బాధపడడంతో మా స్నేహం ఇంకా పునీతమవుతుంది. ఆ రోజు సాయంత్రం నేను అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను. తయారమ్మ గదిలోకి తొంగి చూసి, మీ నాన్నగారు పిలుస్తున్నారంది. నా చెవులు నేను నమ్మలేకపోయాను. ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైందో. ఎక్కడున్నారు అని అడిగాను. ఆఫీస్ రూమ్లో అని తయారమ్మ వెళ్ళిపోయింది. నేను గబగబా ఆఫీస్ రూమ్కి వచ్చాను. నాన్నగారు నాతో సరిగ్గా మాట్లాడలేం లేదని అలుక వహించిన నేను నాకెంతో ఇష్టమైన ఆ గదిలో అడుగు పెట్టడమే మానేశాను. అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది. నాన్నగారు ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప పిలవరు. అదేమిటి? నా గుండెలు భయంతో అదుర్దాతో వేగంగా కొట్టుకోసాగినాయి. నేను లోపలికి వెళ్ళాను. నాన్నగారు పేపర్ చూస్తున్నారు. మా ఇద్దరికీ మధ్య పేపర్ అడ్డంగా ఉండటంతో ఆయన నేను వచ్చినట్టు గమనించలేదు. నేను చిన్నగా తగ్గాను. అయినా సరే ఆయన వెంటనే పేపర్ తీయలేదు. ఆయన నా రాకను గుర్తించి కూడా చూడనట్టు ఊరుకున్నారని తెలిసింది. చివరికి నేనే అడిగాను, నన్ను పిలిచారట? ఆయన పేపర్ అడ్డు తీశారు. నిదానంగా పేపర్ మడిచి డ్రాయర్ మీద పెట్టారు. కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు. తర్వాత సీరియస్గా అడిగారు, రాజు మన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఆయన ప్రశ్నకు తెల్లబోయాను. నా చెంపల్లో రక్తం సర్రున పాకి వచ్చింది. ఆ వేడికి నా బుగ్గలు మండినట్టయినాయి. ఏంటి ఈయన ఉద్దేశం? రాజుని మరీ బొత్తిగా పరాయి పిల్లన్నట్టు చూస్తున్నారే. ఇది నా మీద సాధింపా? దానికి మనం పెళ్లి చేసే వరకు అన్నాను మొండిగా. చేస్తాం పెళ్ళి. అది ఎవరో మీ అమ్మకి తెలిస్తే ముందు మనిద్దరి పెళ్లి చేస్తుంది. దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోందనే శంకతో నేను ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. ఆ సంగతి నీకు తెలుసా?
నేను తల వంచుకొని నిలబడ్డాను. ఆయన కొద్దిసేపు మాట్లాడలేదు. నా ఉత్సాహం ఆవిరిలా అంతమైంది. నాన్నగారు పిలిచింది ఇందుకే, నన్ను పలకరించడానికే అని ఆయన మెల్లగా అడిగారు. మందలించటానికే అని. సారథి ఈ మధ్య రాజు అంటే కనపరుస్తున్న శ్రద్ధ నువ్వు గమనించావా? గమనించాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. గమనించావా? అయితే తెలిసి కూడా నిమ్మకి నీరెత్తినట్టు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా? ఏం చెయ్యను, సారథిని నేనేమీ అనలేను. ఇందులో రాజుని నిందించడానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు. నాన్నగారి క్షణంసేపు నా వైపు చూశారు. తర్వాత అతి మార్ధవమైన కంఠంతో నన్ను పిలిచారు. మీనా ఇలారా. నేను టేబుల్ పక్క నుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా చేయి మీద చేయి ఆనించారు. అమ్మలు, నువ్వు నా బంగారు తల్లివి. నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు. కమలం పిల్లల్ని నేనెంత అభిమానిస్తానో నీకు తెలుసుగా. రాజుల గురించి ఏదైనా గొడవ అయితే నేను భరించలేను. నేను మీ అమ్మకు భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుందని కాదు, సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని. నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నువ్వు ఎరగని విషయమేమీ కాదు. చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడడంతో నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. ఆ ప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చివ్వును చిమ్ముకొచ్చాయి. ఒక మాట చెప్తాను, వింటావా? వింటానన్నట్టు తల ఊపాను. నిమ్మలూరు నుంచి కృష్ణ వచ్చాడు. రేపు వెళ్ళిపోతున్నాడు. రాజుని మెదలకుండా అతనితో పంపించేయి. రాజుకు నువ్వు అన్నట్లు మనమే పెళ్లి చేద్దాం. కానీ ఇక్కడ మన ఇంట్లో కాదు, అక్కడే నిమ్మలూరులోనే. ఆ శుభకార్యం జరగాలి. రాజుకు మనమే సంబంధం కుదర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకు కూడా కష్టంగా ఉంది. పెళ్ళి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది. ఏమంటావు? కృష్ణ వచ్చాడా? ఎప్పుడు? అదుద్దాగా అడిగాను. నిన్న వచ్చాడు. వాళ్ళు పక్క ఊరిలో ఏదో మర్డర్ కేసు జరిగిందట. క్లయింట్ నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఎక్కడ దిగాడు? నాకింతవరకు అసలు వచ్చినట్టు తెలియదే. ఆత్రంగా అడిగాను. నాన్నగారు బహుశా నా ముఖంలో పొగలా వచ్చిన భావ పరివర్తన కాబోలు పరిశీలనగా చూశారు. ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న సరాసరి కోర్టు దగ్గరకు వచ్చి కలిశాను. ఏదో హోటల్లో దిగామని చెప్పాడు. ఏ హోటల్ అది? ఆయన ముఖం సీరియస్గా అయింది. నా చేయి వదిలేస్తూ నాకు తెలియదు, నేను అడగలేదు అన్నారు. నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. చచ్చా, అతను చెప్పలేదు, నాన్నగారు అడగలేదు. ఇద్దరికీ ఇద్దరే. నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెప్తే మిగతాది సర్వం మరిచిపోతారు. ఇంతలో నాన్నగారి కోసం ఎవరో రావటంతో నేను ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాను. చాలా రోజుల తర్వాత నా మనసు మళ్ళీ ఉత్సాహమైంది. ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్టు కూర్చున్నాము. కానీ ఫోన్ మోగలేదు. కృష్ణ చేయనేలేదు. మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది. నా ప్రాణం ఊసురుమనిపించింది. కృష్ణ ఎన్నాళ్ళుంటాడు? ఉన్నాడా వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చిక్కలేదు. నా ప్రధానం దగ్గరికి రావడంతో వాటిని గురించిన ఏర్పాట్లతో అమ్మ ఆహర్నిశలు ఆయన వెంటే ఉంటుంది. ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు. అందుకని ఈ హడావిడిలో నన్ను కలవటం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో. నా ఆలోచనలు నీళ్లు కారినట్టు చప్పబడసాగాయి. అయినా నేను ఏదో జరుగుతుంది అనే ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాను. ఏదీ జరగకపోతే సారథికి భార్యనవ్వటమే నా నొసట వ్రాసిపెట్టుంటే కాదు, ఏదో తప్పకుండా జరుగుతుంది. నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం ఇస్తున్నారు. ప్రధానం 2 రోజుల్లోకి వచ్చేసింది. నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించసాగింది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కానీ ప్రధానం ఏం మాట? పెళ్లి కూతురుని చేసి పెళ్లివారు కూడా తరలి వచ్చి పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్ని లేవు? అమ్మా నాన్నగారు అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నారు. ఆ రోజు ఉదయం అమ్మ సారథికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకువెళ్ళి షాపులో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకురమ్మనమని చెప్పింది. అదే చీర నేను ప్రధానం నాడు కట్టుకోవాలట. అమ్మ సారథితో మాట్లాడేటప్పుడు విని తీరాల్సిందే. ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్లుగా, అపురూపంగా చూస్తున్నట్లుగా ఉంటాయి. మాటలతో ఎదుటివారిని కట్టిపడివేసే విద్యలో అమ్మకు మహాద్భుతమైన ప్రజ్ఞ ఉంది. అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా చింపేస్తుంది. ఒక్క సారథితో మాట్లాడేటప్పుడే అమ్మకి లయ, అణకువ, లాలన వస్తాయి. మాలా ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మొచ్చుకు కూడా ఉండవు. అమ్మ హృదయంలో సారథి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడని మా అందరికీ తెలుసు. అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మ ఆదేశించినట్లుగానే సారథి వచ్చాడు. నేను సాధ్యమైనంత వరకు తాత్సారం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తోందని భయం. తయారమ్మని ఫోన్ వస్తే తీయమని, నా కోసం ఎవరైనా అడిగితే చప్పును నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను.
అరగంటలో అయ్యే ముస్తాబును తీరిగ్గా గంటసేపు చేసి క్రిందకొచ్చాను. ఫోన్ రాలేదు. తయారమ్మకు వెళ్లే ముందు ఫోన్ వస్తే 1 గంట తర్వాత తప్పకుండా చేయమన్నారు అని చెప్పి సారథితో బయలుదేరాను. దోవలో సారథి చిరుకోపంగా అడిగాడు, అన్నిటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి, మధ్యలో ఈ ఒక్క చీరకు నా సెలక్షన్ ఎందుకు? అతని ధోరణి చూస్తే నాతో ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా, కేవలం అమ్మ బలవంతం మీద కాదనలేకొచ్చినట్టుగా ఉంది.